హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత. ఈరోజు ఇంకొక టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. మీరు ఫారిన్ యూనివర్సిటీస్కి అప్లై చేయాలని అనుకుంటున్నారు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ గురించి మీకు తెలుసా? అదేంటో ఎస్ఓపి, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఓకే, అసలు ఈ వీడియోలో చూద్దాం అసలు ఎస్ఓపి అంటే ఏంటి, ఎలా రాయాలి, మిస్టేక్స్ని ఎలా అవాయిడ్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకే, ఎస్ఓపి స్టాండ్స్ ఫర్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఇట్ ఈస్ ఏ పర్సనల్ ఎస్సే సబ్మిటెడ్ టు ద యూనివర్సిటీ ఎక్స్ప్లెయినింగ్ హూ యు ఆర్, యువర్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, వై యూ చూస్ దట్ యూనివర్సిటీ అండ్ వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ గోల్స్ ఆర్. ఎస్ఓపి అంటే మీ గురించి, మీ ఎడ్యుకేషన్ గురించి, మీ ఫ్యూచర్ రీసెర్చ్ గురించి, మీ ఫ్యూచర్ గోల్స్ గురించి, మీ స్టోరీని యూనివర్సిటీకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. దాన్నే ఎస్ఓపి రైటింగ్ అని అంటాం. ఓకే, ఎందుకు ఎస్ఓపిని మనం ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాం జాగ్రత్తగా రాయాలి అని అంటే, ఒకవేళ మార్క్స్ తక్కువగా ఉన్నా కూడా మంచి ఎస్ఓపి ఉంటే మనకి అడ్మిషన్ ఛాన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇందులో ఇంక్లూడ్ చేయవలసిన ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే ఇంట్రడక్షన్, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, why this course, why this university, your career goals and conclusion. ఓకే, ఇదంతా ఒక స్టోరీ రూపంలో రాయాల్సి ఉంటుంది. దీన్నే ఎస్ఓపి అంటాం. ఓకే, ఇందులో మనం అవాయిడ్ చేయవలసిన మిస్టేక్స్ ఏంటి అంటే కాపీ పేస్ట్ చేయకూడదు ఇంటర్నెట్ నుండి, గ్రామటికల్ ఎర్రర్స్ చూసుకోవాలి, అదర్స్ నుంచి కాపీ చేయొద్దు, మీ సొంత స్టోరీని మీరు రాయాలి. ఓకే, అప్పుడే మనకు అడ్మిషన్ ఛాన్సెస్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎస్ఓపి రేటింగ్లో ఇంకా క్లారిటీ కావాలనుకుంటే మాకు అప్రోచ్ అవ్వచ్చు, మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్, డ్రీమింగ్ బిగ్. నేను మీ సునీత. థ్యాంక్ యూ.